నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో సైకిల్పై తిరుగుతూ ప్రచారం చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. విద్య, వైద్యం, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. కొల్లాపూర్ను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి 19 కౌన్సిలర్స్ ఉన్నారు. 19లో నాకు పూర్తి విశ్వాసం ఉంది. 17, 18 దాకా వస్తాయి. అటు ఇటు మంచిగా అయితే 20 కూడా 19 కూడా రావచ్చు కొల్లాపూర్ సంబంధించి. అట్లాగే పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 19లో నాకు తెలిసి ఒక 4-5 తప్ప మిగతా ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 126లో 100 స్థానాలు దాటుతాయి. 100 స్థానాలకు వచ్చే అవకాశం ఉంది. కారణం ఏంటంటే మొన్న జరిగినటువంటి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కేటీఆర్ మాట్లాడుతూ గడచిన 2 సంవత్సరాల పరిపాలన పైన ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారని మాట్లాడారు. అంటే రెఫరెండం. సో ప్రజలు 2 సంవత్సరాల పరిపాలన వాళ్ళు లెక్క ప్రకారమే, వాళ్ళు కోరిన ప్రకారమే, వాళ్ళన్న ప్రకారమే ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు జూబ్లీస్ ఎమ్మెల్యే ఉప ఎన్నికల్లో. అంటే అదే నిదర్శనం స్పష్టంగా. అట్లాగే ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత జరిగినటువంటి ప్రతి ఉప ఎన్నిక, అది సికింద్రాబాద్ అయినా జూబ్లీస్ అయినా, మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్లో కానీ అన్నిట్లో కూడా ప్రతిపక్షం వాళ్ళు, అది బీఆర్ఎస్ అయినా బీజేపీ వాళ్ళైనా, ఎన్ని ఆరోపణలు చేసే ప్రయత్నం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అట్లాగే ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతూ ఉంది. ఎందుకంటే ఒకటి సుస్పష్టం, రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. మోయలేని బరువు మోపింది. 64 సంవత్సరాల్లో 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు 65,000 కోట్లు ఉండే. నెలకు 500 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉండే. కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాల తర్వాత అది 8 లక్షల కోట్లు అప్పు చేసి ఇవాళ నెలకు 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం వడ్డీ కట్టాల్సి వస్తాం. అయినా కూడా, ఇంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా గత ప్రభుత్వం తెచ్చిన ఏ స్కీమును ఈ ప్రభుత్వం ఎత్తేయకుండా అవన్నీ కూడా కొనసాగిస్తూ ఉన్నాం. అంటే అది కళ్యాణ లక్ష్మి అయినా, రైతు భరోసా అయినా, రైతు బంద్ అయినా, అన్నీ కూడా ప్రతిదీ కూడా చేస్తూ ఉన్నాం. దానికి అదనంగా ఇందిరమ్మ ఇళ్ళు, 20,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ, అట్లాగే సన్న బియ్యము, సన్న వడ్లకు 500 రూపాయల బోనసు, 200 యూనిట్ కలిస్తే కరెంటు ఫ్రీ, ఇట్లా ప్రతిదీ కూడా. అట్లాగే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇవన్నీ కూడా అదనంగా చేస్తాం.